కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలో చూసావా, ఒక్కే కదా అని పీకితే పీక కోస్తామని. అదే పద్ధతిలో ఒక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా మంది అనుకోవచ్చు కమ్యూనిస్ట్ పని అయిపోయిందని. కమ్యూనిస్టుల పని అవ్వటం గాని, కమ్యూనిస్టులని అంతం చేయటం గాని, కమ్యూనిస్టులు లేకుండా చేయటం గాని ఎవరి వల్ల ఈ భూ ప్రపంచంలో కాదు, ఎవరి వల్ల కాదు. మా అయోధ్య లేడు, అయోధ్య ఉంటే వాళ్ళు సంతోషపడేవాడు. అయోధ్య లేకపోయినా ఇంతమంది 100,000 మంది ఉన్నారు. నేను లేకపోయినా ఉంటారు, మా కొమరయ్య గారు లేకపోయినా ఉన్నారు, గురు ప్రసాద్ గారు లేకపోయినా ఉన్నారు, రజపతి గారు లేకపోయినా ఉన్నారు, నేను పార్టీ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ కొండయ్య గారు, మైసా కొండయ్య గారు లేకపోయినా ఉన్నారు, వీరభద్రం గారు లేకపోయినా ఉన్నారు. ఉంటారు. ప్రజలు ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది. ఎర్రజెండా ఉన్నంత కాలం పేదవాడి తరపున నిలబడుతుంది. రేపు పిల్లపాకు కూడా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఓట్లు కావాలంటే కమ్యూనిస్టు స్నేహం. ఓట్లు అయిపోయిన తర్వాత ఇదంతా చూసా, ఏది 7 దాటే వరకు ఓడ దాటినాక 7 దాటి మేమేం పెద్ద పదవులు కోరుకోవట్లేదు. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లు వేసి గెలిపించారు. నాకు వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పతనం మీరే రాసుకుంటే, మీ పతనానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, మీ దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉంటుంది శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేం. అందుకని చెప్తున్నాను, భయపడే సమస్య లేదు. కమ్యూనిస్టులు మనం నిజాయితీగా ఉండేవాళ్ళం, చివరి వరకు ధైర్యంగా ఉండేవాళ్ళం. పోరాటానికి మారిపోయారు కమ్యూనిస్టులు. పేద ప్రజలకి ప్రతిరూపం కమ్యూనిస్టులు. ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఉండే జెండా ఎర్ర జెండా. అందువల్ల రేపు భవిష్యత్తులో ఎక్కడో ఇలా తెలవదు. అవసరమైతే పినపాకు కూడా పోటీ చేయాల్సి వస్తే మళ్ళా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటాం.